ముఖ్యాస్త్రిభువనదహనే సప్తసూర్యా భవంతః సర్వాన్ వ్యాధీన్ సుషుమ్నా ప్రభృతయ ఇహ మే సూర్యపాదాః క్షిపంతు. అట్లా ఈ 7 కిరణములే నీటినంతా కూడా తాగేసి ఆరోగో భ్రాజఃపటరః పతంగః స్వర్ణరో జ్యోతిషీ మాను విభాసః తే అస్మై సర్వే దివమాత పంతిని అరుణ ప్రశ్నలో చెప్పినట్టుగా 7 దిక్కుల్లో ఆ 7 కిరణాలు జలాన్నంతా కూడా లాగేసుకుని 7 సూర్యుళ్ళలాగా అయిపోతాయి. ఒక పక్కన ఆరోగుడు, ఇంకో పక్కన భ్రాజుడు, ఇంకో పక్కన పటరుడు, ఇంకో పక్కన పతంగుడు, ఇంకో పక్కన స్వర్ణరుడు, ఇంకో పక్కన జ్యోతిష్మంతుడు, ఇంకో పక్కన విభాసుడు, మధ్యలో ప్రధానుడైన సూర్యుడు. ఇట్లా అంతకాలంలో సూర్యుళ్ళలాగా అయిపోయే ఆ 7 కిరణాలు కూడా ఏం చేయాలి? సర్వాన్ వ్యాధీన్ సుషుమ్నా ప్రభృతయ ఇహ మే సూర్యపాదాః క్షిపంతు. సమస్త వ్యాధులన్నింటినీ కూడా ఈ సూర్య ప్రధాన సప్త కిరణములు కూడా హరించివేయుగాక. సూర్య ప్రధాన సప్త కిరణములు అనగా సూర్య సహస్ర కిరణముల్లో ప్రధానములైన ఆ సుషుమ్నాది సప్త కిరణములు వ్యాధుల్ని పారద్రోలుగాక అని ప్రార్థన చేస్తున్నారు.